ఒక మిడ్ వీక్లో ఎలిమినేషన్ జరగబోతుంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓటేయడం మర్చిపోకండి. అయితే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ సంబంధించి మనం అనుకున్నట్టు సో ఓటింగ్ అయితే మీ అభిమాన కంటెస్టెంట్లకి మీరైతే ఫాస్ట్ గా అయితే ఓట్ చేయండి. ఫిఫ్త్ వీక్ నామినేషన్స్ లో అదిరిపోయే ట్విస్ట్ అన్నమాట. సో ముందుగా మనం ఈ వీడియోకి 50 లైకులు టార్గెట్ గా పెట్టుకుందాం. మీరు చూసే టయానికి 50 లైకులు లేకపోతే మీరు ఖచ్చితంగా పెద్ద మనసు చేసుకుని మీరైతే లైక్ కొట్టండి. సో ఫిఫ్త్ వీక్ నామినేషన్స్ లో ఇప్పటికీ 6 నామినేట్ అయ్యారు. దాంట్లో 2 ఆడవాళ్ళు 4 మగవాళ్ళు. సో ఇద్దరు ఆడవాళ్ళలో సో విష్ణుప్రియ అండ్ నయనిక నామినేట్ అయ్యారు. అండ్ మగవాళ్ళు ఆదిత్య ఓం, నబీల్, మణికంఠ, నిఖిల్. సో వీళ్ళందరూ నామినేట్ అయ్యారు. సో మైండ్ ఏమైనా పోయిందా బ్రో? సో నిఖిల్ చీఫ్ గా ఉంటే ఎలా నామినేట్ అవుతాడని మీరు నన్ను అనొచ్చు. అయితే ఫిఫ్త్ వీక్ నామినేషన్స్ లో కొత్త రూల్ ఇంట్రడ్యూస్ చేశారు బిగ్ బాస్. సో ఆ రూల్ ఏంటంటే ఉన్న చీఫ్లను కూడా మీరు నామినేట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారనమాట. సో మీకు ఒక ఆప్షన్ ఇస్తాను. సో ఉన్న చీఫ్ల్లో ఒకళ్ళని సేవ్ చేసి ఒకళ్ళ నామినేట్ చేయొచ్చు. అది మీ చేతుల్లోనే ఉందంటే హౌస్ మేట్స్ అందరూ కూడా సీతను సేవ్ చేసి నిఖిల్ ని నామినేట్ చేశారు. సో ఆ కారణంగా నిఖిల్ ఈ వారం నామినేషన్స్ కి నామినేట్ అయ్యాడు. అయితే ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే రాత్రి నాగార్జున మామ ఎపిసోడ్ ఎండింగ్ లో చెప్పినట్టు సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అనమాట. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఫర్ ద ఫస్ట్ టైం మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఈ వారంలో జరగబోతుంది. ఏదైతే వారాంతరం జరిగే ఎలిమినేషన్ ఏదైతే ఉందో దాన్ని మిడ్ వీక్ పోస్ట్ పోన్ చేశారు. ఐ మీన్ అప్పుడు జరిగిద్ది ఇప్పుడు జరిగిద్ది అన్నట్టు. మీ అభిమాన కంటెస్టెంట్ గేమ్ లో కొనసాగాలంటే మీరు తప్పక ఓట్ చేసుకోక తప్పదు. సో ఎందుకంటే మాక్సిమం రేపు కానీ ఎల్లుండి కానీ సో దీనికి సంబంధించిన ఎవిక్షన్ సో ఏదైతే ఈ ఎలిమినేషన్ అనేది ప్రాసెస్ అయితే ఉండబోతుంది. సో త్వరితగమున మీ అభిమాన కంటెస్టెంట్ కి మీరైతే ఓట్ చేయండి. సో ఈ బిగ్ ట్విస్ట్ అనేది కూడా ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది కూడా కంటెస్టెంట్లకి తెలియదు, కేవలం మనకు మాత్రమే తెలుసు. సో వాళ్ళకి బిగ్ సర్ప్రైజ్ గా ఉండిద్ది. అండ్ అదే విధంగా సో ఈ నామినేషన్స్ లో ఆదిత్య ఓం అండ్ ప్రేరణ వాళ్ళిద్దరి మధ్య ఒక బిగ్ ఫైట్ అయితే జరిగిందని గట్టి టాక్ కనబడుతుంది. మరి అంత విధంగా ఐ మీన్ ఆ రేంజ్ లో సో ఆదిత్యం ఏం ఫైర్ అయ్యాడు అండ్ ప్రేరణ ఆల్మోస్ట్ ఇది ఫైర్ బ్రాండ్ అనమాట. సో ఖచ్చితంగా ఫైర్ అవుతుంది. సో ప్రేరణ ఫైర్ అయిన ఇష్యూ ఏంది అండ్ ఆదిత్యం ఎలా డిఫెండ్ చేశాడు అండ్ ఆయన ఏ విషయానికి ఫైర్ అయ్యారు. సో ఫైర్ విల్ బి ఫైర్ అన్నట్టు నామినేషన్ సాగిందని అయితే గట్టి టాక్. సో దానికి సంబంధించి రిలీజ్ అయిన తర్వాత మనం అయితే మాట్లాడుకుందాం. నేను చెప్పినట్టుగా 50 లైకులను అయితే మీరు కంప్లీట్ చేయండి. అండ్ అదే విధంగా మన ఛానల్ ఎప్పటికప్పటికి అన్లిమిటెడ్ గా పోస్ట్ చేస్తున్నాం. ఈ అన్లిమిటెడ్ బిగ్ బాస్ యొక్క కంటెంట్ ని మీరైతే చూసి ఆనందించండి. థ్యాంక్ యూ.